హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మన కిచెన్లో అయితే క్యాప్సికమ్ ఫ్రైని చేసుకోబోతున్నాం అన్నమాట. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు అయితే వేసుకున్నాను. తాలింపులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్, అలాగే దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి త్వరగా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇవి 30% ఫ్రై అయిన తర్వాత ఒక టమోటానైతే వేసుకుంటున్నాను. అది కూడా పెద్ద సైజ్ టమోటా అనమాట. ఈ టమోటా అనేది మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా టమోటా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీకు క్యాప్సికమ్ అంటే ఇష్టమా? ఎప్పుడైనా క్యాప్సికమ్ కర్రీ కానీ ఫ్రై కానీ తిన్నారా? చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. నేనైతే 2 పెద్ద క్యాప్సికమ్స్ని అయితే కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఒకసారి. ఈ క్యాప్సికమ్ అనేది త్వరగా మగ్గిపోతుంది. మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము. చూసారా, క్యాప్సికమ్ అనేది దాదాపుగా మగ్గిపోయింది. చూసారా ఎంత బాగా మెత్తబడిపోయాయో, బాగా కుక్ అయ్యాయన్నమాట. ఇది ఉడికిందో లేదో చూసుకుందాం. ఇదైతే దాదాపుగా ఉడికేసింది 80% వరకు. ఇప్పుడు ఇందులో అయితే పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు అయితే ఇంట్లోనే తయారు చేసిందనమాట. ఇది ఇంట్లో ఎలా తయారు చేసామో మన ఛానల్లో వీడియో ఉంది, మీకు అవసరం అనుకుంటే చూడండి ఒకసారి వెళ్ళేసి. ఇందులో పసుపు, ఉప్పు, కారం అయితే వేసేసాను. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కదా, అందుకని చూసేసి సాల్ట్ అనేది వేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ అయితే కర్రీని కుక్ చేసుకుందాము. క్యాప్సికమ్ తోటి ఇంకా ఏమైనా వెరైటీ కర్రీస్ కానీ ఏమన్నా స్నాక్స్ కానీ ఉంటే మీరు నాకు కామెంట్లో తెలియచేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. మనకి క్యాప్సికమ్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకున్నాక బాగా కలిపేసేసుకొని దించేసుకుంటే రెడీ. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది కదా. ఇందులో ఎక్కువగా ఎటువంటి మసాలా కూడా ఏమీ వేయలేదన్నమాట. మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.